ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు శివబాబా చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఈరోజు బాబా చెప్తున్నారు, వాచా సేవతో పాటు మనసా సేవ కూడా చాలా దూరం వరకు పనిచేస్తుంది. వాచా సేవతో పాటు మనసా సేవ కూడా చాలా దూరం వరకు పనిచేస్తుంది. ఎలాగైతే ఈ రోజుల్లో ఫ్లయింగ్ సాసర్ను చూస్తారో అలా మీ అందరి ఫరిస్తా స్వరూపాలు నలువైపులా కనిపిస్తాయి. మీ యొక్క ఫరిస్తా స్వరూపాలు నలువైపులా కనిపిస్తాయి. ఇలా తిరిగేవారు ఎవరు అనే శబ్దం వెలువడుతుంది. ఇలా తిరిగేవారు ఎవరు అనే శబ్దం వెలువడుతుంది. దీనిపై రీసెర్చ్ కూడా చేస్తారు. కానీ పైనుండి కిందికి వస్తూనే మీ అందరి సాక్షాత్కారం జరుగుతుంది. ఫరిస్తా రూపంలో సాక్షాత్కారం అవుతున్న కుమారులు వీరే అని అర్థం చేసుకుంటారు అని బాబా చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్, శక్తులు లేక పాండవులైన మీరు ప్రాక్టికల్లో భక్తాత్మలకు లేక జ్ఞాని ఆత్మలకు ఇరువురికి తండ్రి పరిచయాన్ని మరియు సందేశమునిచ్చే కర్తవ్యము అనగా సూక్ష్మ మిషనరీ వేగవంతం అవనున్నది. ప్రాక్టికల్ కర్తవ్యంలో నిమగ్నమైపోతారు శక్తులు మరియు పాండవులు, అక్కయ్యలు మరియు అన్నయ్యలు. మీరు ప్రాక్టికల్లో భక్త ఆత్మలకు లేక జ్ఞాని ఆత్మలకు ఇరువురికి తండ్రి పరిచయాన్ని మరియు సందేశమును ఇచ్చే కర్తవ్యము సూక్ష్మ మిషనరీ వేగవంతం అవుతున్నది. అంటే బాబా యొక్క పరిచయం ఇచ్చే సేవ అనేది వేగవంతం అయ్యేది ఉన్నది. ప్రాక్టికల్ కర్తవ్యంలో నిమగ్నమైపోతారు. ఎలాగైతే ఆత్మను తండ్రి పరిచయం రూపీ అంచలిని తీసుకునేందుకు తప్పిస్తున్నారో మరియు తప్పిస్తున్న ఆత్మలు తమ బుద్ధి ద్వారా లేక సూక్ష్మ శక్తి ద్వారా వారిని చూడకుండా కనిపిస్తున్నట్లుగా అనుభవం చేసుకుంటారు. బాబా పరిచయం కోసం తప్పిస్తున్న ఆత్మలు చూడకుండా కానీ వారిని సూక్ష్మంగా అనుభవం చేసుకుంటారు అని బాబా చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు నోటి ద్వారా సేవ చేసే పాత్ర జరుగుతుంది. ఇప్పుడు ఇంకా కొంత మిగిలి ఉంది కావున దూరాల వరకు వెళ్ళవలసి వస్తుంది. ఇప్పుడిక శ్రేష్ఠ సంకల్పము ద్వారా శక్తిశాలి సేవను గూర్చి ఏదైతే ఇంతకుముందు కూడా వినిపించడం జరిగిందో అంతిమంలో అదే సేవా స్వరూపం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే శుద్ధమైన సంకల్పాల ద్వారా సేవ, శ్రేష్ఠ సంకల్పం ద్వారా శక్తిశాలి సేవ, ఇది స్పష్టంగా కనిపిస్తుంది. మిమ్మలను ఎవరో పిలుస్తున్నారు, దివ్య బుద్ధి ద్వారా శుభ సంకల్పం యొక్క పిలుపును వినిపిస్తోంది అని అనుభవం చేస్తారు. మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు, దివ్య బుద్ధి ద్వారా శుభ సంకల్పం యొక్క పిలుపును వినిపిస్తోంది అని అనుభవం చేస్తారు అని బాబా చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. చూడండి, ఈరోజు బాబా చాలా విశేషంగా చెప్పారు. వాచుతో పాటు మనస సేవ కూడా చేసుకోవాలి అని చెప్పారు. మరియు ఈ ఏదైతే తండ్రి పరిచయం ఇచ్చే సేవ ఏదైతే ఉందో అది ఇంకా వేగవంతం అయ్యేది ఉంది అని బాబా చెప్తున్నారు. తర్వాత మనస సేవ ద్వారా అంతిమంలో ఈ సేవ అనేది ప్రత్యక్షంగా వస్తుంది అని బాబా చెప్తున్నారు. తర్వాత నలువైపులో కూడా ఫరిస్తాలు ఎగురుతూ కనిపిస్తారు అని బాబా చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈరోజు సమానము నేను అందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చే ఆత్మను. ఈ సమానాన్ని 20 సార్లు రాయాలి. రోజంతా మననం చేయాలి. ఈ సమానంలో ఉండాలి. మరియు చార్ట్ పేపర్ కూడా అందరూ మెయింటైన్ చేసి వాట్సాప్ పెట్టగలరు. అందరికీ ధన్యవాదములు. ఓం శాంతి.